కట్లెట్ చేస్తున్నానండి. కట్లెట్, ఓకే. పన్నీర్ తమలపాకు కట్లెట్. ఓ, తమలపాకు ఫ్లేవర్ లో కట్లెట్సా? yes sir. ఓకే. ఓకే, మరి పన్నీర్ తమలపాకు కట్లెట్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పన్నీర్ తమలపాకు కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తమలపాకులు 4, ఉడికించిన బంగాళదుంపలు 4, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పన్నీర్ తురుము 1/2 కప్పు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. ఇప్పుడు మనం కట్లెట్స్ ప్రాసెస్ చూద్దాం. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో ఇక్కడ ముందుగా నేను తమలపాకుల్ని అంటే తొడిమలు కట్ చేసేసి చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టానండి. సో అంటే ఆ పలంగా మనం వేసుకోలేం కదా, సో ఇలా చిన్నగా కట్ చేస్తే మనకు ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఆ కట్లెట్ లో. సో ఆ ఫ్లేవర్ అనేది కూడా బాగా తెలుస్తుంది. అలాగే ఉడికించిన బంగాళదుంపను మెదిపి పెట్టేసుకున్నాం. సో కొంచెం మెత్తగా మెదిపి పెట్టేసుకోవాలి. కొద్దిగా ఆయిల్, దీంట్లో కొంచెం జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉల్లిపాయ కూడా యాడ్ చేస్తున్నాండి. అంటే మనకు తమలపాకు చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఉంటే కొంచెం తినడానికి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది మనకి. సో సేమ్ బామాకు లాగానే ఇది కూడా మనకి కొంచెం ఎక్కువ ఘాటు కదా, ఎక్కువ ఘాటు ఉంటుందండి. సో ఇది కొంచెం వేగిన తర్వాత తమలపాకులు, ఓకే, అలాగే సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఓకే, సో ఇది కొంచెం వేగాలండి. సో కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ వచ్చేస్తుంది అప్పుడు. అవును, అది బేసిక్ గా తుంపితేనే ఆ తమలపాకు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇంకా కట్ చేసి వేయించుతున్నాం కదా, ఇంకా బాగా వస్తుంది. అవునండి. ఓకే, ఇక్కడ ఇది వేగుతూ ఉంటుందండి. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఎవరైనా ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఇల్లంతా సువాసన భరితంగా ఆహ్లాదంగా ఉంటే కాసేపు ఇంట్లో కూర్చుందాం అనిపిస్తుంది, ఇంట్లో ఉందాం అనిపిస్తుంది. అందుకే చాలా మంది రూమ్ స్ప్రేలు వాడుతూ ఉంటారు, అగరబత్తీలు వాడుతూ ఉంటారు. అగరబత్తి వెలిగిస్తే మంచి వాసన వస్తూ ఉంటుంది. ధూప్ స్టిక్స్ ఇలా రకరకాలుగా వాడుతూ ఉంటారు. అలాగే ఆరెంజ్ తినేసిన తర్వాత ఆ తొక్కల్ని సన్నటి మంట మీద కనుక ఉడికిస్తూ ఉన్నట్లయితే ఇల్లంతా కూడా మంచి సువాసన భరితంగా ఆహ్లాదంగా ఉంటుంది. చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు. సో తమలపాకు అంతా కూడా దాంట్లో కలిసిపోయింది. కాకపోతే మనకి బంగాళదుంపలో వేసి కలిపేసరికి ఆ స్మెల్ టేస్ట్ అంతా స్ప్రెడ్ అవుతుంది. yes. సో ఇది వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి మెదిపి పెట్టేసుకున్నాం కదండి బంగాళదుంప. సో దీంట్లో యాడ్ చేసుకున్నాం. ఆ హీట్ మీద ఉన్న కొద్దీ దాని స్మెల్ పెరుగుతూ ఉంది. ఎస్. మరి అంటే కొంతమంది ఇలా వామాకు కానివ్వండి, తమలపాకు అంటే ఆ కట్లెట్స్ అనేసరికి అవి ఎక్కువ యాడ్ చేసేసుకుంటే బాగుంటుందేమో అనుకుంటారు, కానీ మళ్ళీ అలా వేసుకుంటే కూడా ఎక్కువ ఘాట్ అయిపోతుంది. ఎక్కువ ఘాట్ అయితే తినలేమండి. అంటే మెయిన్ గా ఏంటంటే మనం స్మెల్ అనేది కూడా మనకు ముఖ్యం. అవును, తినేప్పుడు కొన్ని రకాల స్మెల్ చూసి తినలేరు. ఎలాగూ ఈ తమలపాకు ఇది ఘాటుగా ఉంటుంది కూడా, అంటే అఫ్ కోర్స్ మనం వేయించినా దాని ఘాట్ అలాగే ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో పన్నీర్ అనుకున్నాం కదండి. పన్నీర్ తురుము, కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా నిమ్మరసం అండి, కొంచెం కొత్తిమీర. ఇది కూడా మనకు కొంచెం అడిషనల్ టేస్ట్ యాడ్ చేయడానికి కొద్ది క్వాంటిటీలోనే యాడ్ చేస్తున్నాం. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. సో ఇప్పుడు మనం దీంట్లో కావాలంటే కొంచెం ఏమన్నా శనగలు లాంటివి కానీ, కాబూలి శనగల పేస్ట్ అట్లాంటిది ఏమైనా యాడ్ చేసుకోవచ్చు రాజు గారు? చేసుకోవచ్చండి. అడిషనల్ గా మనకు ఆ టేస్ట్ కూడా తెలుస్తూ ఉంటుంది. రాజ్మా కానీ, మీరు చెప్పినట్టు శనగలు కానీ, అలసందలు కానీ, సో ఏవైనా పప్పులు కొంచెం ఉడికించేసేసి ఈ బంగాళదుంపతో పాటు మెదిపి యాడ్ చేసేసుకోవచ్చు. అంటే పన్నీర్ ప్లేస్ లో మనం కొంచెం అట్లా మార్చుకుంటూ ఉండొచ్చేమో కదా. ఓకే, సో ఇది మిక్స్చర్ రెడీ అయిపోయింది. ఓకే, సో ఇది కాస్త పక్కన పెట్టేసుకుని సో ఫ్రై చేసుకోవడానికి కొద్దిగా ఆయిల్ అండి. ఓకే, సో బేసిక్గా ఈ కట్లెట్స్కి ఏంటంటే కొంచెం మనకి జస్ట్ ఆ బంగాళదుంప లాంటివి ఉడికించుకుంటే
ఏదో ఒక ఇది మిక్స్ చేసేసుకోవచ్చు. అంటే ఆకుకూర అవ్వచ్చు, లేకపోతే ఫ్లేవర్ కోసం మనకు అలా దాంట్లో మనం మార్చుకుంటూ వెళ్ళొచ్చు. డీప్ ఫ్రై కూడా కాదు కాబట్టి ఇవి హ్యాపీగా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా కూడా ఈవినింగ్ టైమ్స్ లో తీసుకుంటే బాగుంటుంది. సో కొంచెం చల్లగా ఉన్నప్పుడు సో మోస్ట్లీ ఈవినింగ్ స్నాక్ అనగానే పకోడీలో, బజ్జీలో అంటే అటే ప్రిఫర్ చేసేస్తూ ఉంటారు. సో అలా కాకుండా కొంచెం కొంచెం ఈ కట్లెట్స్ లాంటివి ఉంటే బాగుంటుంది. అవును. ఓకే, సో కట్లెట్స్ షేప్ అనేది మన ఇష్టం, మన చాయిస్. ఓకే, పన్నీర్ కూడా మనం తురిమేసి వేసుకున్నాం కదా, మొత్తం బంగాళదుంపలు బాగా ఈవెన్ గా స్ప్రెడ్ అయిపోయింది. బాగా తెలుస్తుంది ఎంత కనిపిస్తుందో పన్నీర్ కూడా అంతగానే కనిపిస్తుంది. సో కొంచెం స్నాక్స్ ఇట్లా తురిమేసి వేసుకుంటే మనకి ఆ పన్నీర్ ఫ్లేవర్ అనేది తినేటప్పుడు కొంచెం అది కూడా బాగా తగులుతూ టేస్ట్ బాగా అనిపిస్తుంది. ఎస్. సో పైన కూడా కొంచెం ఆయిల్ వేసుకున్నాం. మంచి స్మెల్ వస్తుంది. అంటే చాట్ మసాలా అన్ని కూడా యాడ్ చేశారు కదా, ఆ తమలపాకు ఫ్లేవర్ తో పాటు ఇవి కూడా బాగా తెలుస్తున్నాయి. సో ఇలాంటి స్నాక్స్ బాగుంటుంది మనకి, అంటే లైట్ గా కూడా ఉంటాయి, హ్యాపీగా ఈజీగా చేసుకోవచ్చు. కాంబినేషన్స్ అనేవి రకరకాలుగా మార్చుకోవచ్చు. యాక్చువల్గా ఇప్పుడు మిర్చి బజ్జీలో ఎంత చేసినా మనకి అదే టేస్ట్ ఉంటుంది. మహా అంటే ఏదైనా స్టఫింగ్ ఏదైనా మార్చుకుంటూ ఉండొచ్చేమో కానీ లోపల స్టఫింగ్ ఏదైనా మసాలా మార్చుకోవచ్చు కానీ సేమ్ అలాగే ఉంటుంది. సో ఈ కట్లెట్స్ లో అయితే మనం రకరకాల ఫ్లేవర్స్ ట్రై చేయొచ్చు. ఓకే, సో ఇటువైపు కూడా కొంచెం వేగిపోతే మనం సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో కొంచెం ఆయిల్ వేస్తాను ఇటువైపు కూడా. ఓకే ఓకే, సో రెడీ అండి. ఓకే ఓకే, పన్నీర్ తమలపాకు కట్లెట్స్ రెడీ అండి. చాలా బాగా వేగాయి అటు ఇటు కూడా. మంచి ఆ తమలపాకు స్మెల్ తో చాలా బాగుంది. సో కర్రింగ్ ఏం చేస్తున్నారు రాజు గారు? ఆరెంజ్ తో ఫిష్ చేస్తున్నానండి. అది ప్లేటింగ్ లానే వస్తుంది, రౌండ్ స్లైస్. సైడ్లో కొంచెం ట్రిమ్ చేస్తున్నాండి. ఓకే, ఓకే ఓకే. సో నెక్స్ట్ టేల్. గోల్డ్ ఫిష్ చేస్తున్నారా? అంటే మామూలు ఫిష్ జస్ట్ కలర్ ఆ కలర్ లో వస్తుంది మనకి. నాకు మూతి చూస్తే గోల్డ్ ఫిషే గుర్తొస్తుంది. ఏ ఫిష్ కైనా అలాగే ఉంటుంది, ఏ ఫిష్ కళ్ళైనా ఒకేలా ఉంటాయి. పైకి ఇలా ఆరెంజ్ కలర్ ఫిష్ చూస్తే నాకు గోల్డ్ ఫిష్ గుర్తొస్తుంది. సో ఐస్ కొరకు వచ్చేసి ఆలివ్ తీసుకున్నాను. ఓకే, సైడ్ ఫిన్స్ కూడా పెడుతున్నాను చిన్నగా. ఓకే, చిన్న బబుల్స్ లా కూడా పెట్టాలనుకుంటే ఈ ఆలివ్స్ మనం రౌండ్ స్లైసెస్ లా కట్ చేసి అలా పెట్టేసుకోవచ్చు.
పన్నీర్ తమలపాకు కట్లెట్ రెడీ అండి. సో చూసారు కదండి, వేడివేడిగా పన్నీర్ తమలపాకు కట్లెట్స్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ తమలపాకు కట్లెట్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన తమలపాకులు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపి ఉడికించిన బంగాళదుంపలు మెదిపి వేయాలి. ఆ తర్వాత పన్నీర్ తురుము, చాట్ మసాలా, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కట్లెట్స్ లో ఒత్తుకొని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, పన్నీర్ తమలపాకు కట్లెట్ రెడీ. ఓకే, మరి పన్నీర్ తమలపాకు కట్లెట్స్ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. మరి అంటే ఎక్కువ ఘాటుగా కాకుండా కానీ బాగా తెలుస్తుంది. మిగతా కూడా సపోర్ట్ చేస్తున్నాయి, అంటే చిల్లీస్ కానీ లేకపోతే అల్లం, జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకున్నాం కదండి. బాగున్నాయి. అంటే చాట్ మసాలా, ఉల్లిపాయ ముక్కలు కూడా వేశారు కదా, అది కాస్త ఆ ఉల్లిపాయ ముక్కలు క్రంచిగా తగులుతున్నాయి. ఈ తమలపాకు ఘాట్ అయితే, అంటే తమలపాకు ఆల్రెడీ చాలా లైట్ గా ఉంటుంది కదా, కాబట్టి మనకు అదేం పంట కింద పడినా మనకు తెలియట్లేదు ఆకు ఇది. కాకపోతే దాని ఫ్లేవర్ ఏదైతే ఉందో అది మొత్తము బాగా పట్టేసింది, చాలా బాగుంది. చెప్పేంత వరకు కూడా ఇది ఐడెంటిఫై చేయలేము దీంట్లో తమలపాకు వేసాము అని. అంటే చూస్తే కొత్తిమీర లానో ఉంది, అది తింటే మాత్రం ఆబ్వియస్ గా తమలపాకు టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది.